సోషల్ మీడియా అనే ఈ మీడియాకు సంబంధించి యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ప్రజలకు ఏదైనా కమ్యూనికేషన్ చేయాలన్నా మొదలుపెట్టిన ఏ యాప్ అయినా సరే అది ప్రజలకు ప్రజల మంచి కొరకు వారికి తెలియని విషయాలు తెలియజేయడానికి మేలుకొల్పడానికి ఎక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనం కూడా జాగ్రత్త పడటానికి ఈ సోషల్ మీడియాలు అనేవి చాలా ఎక్కువగా విస్తృతంగా పెరుగుతున్నాయి. అయితే అది ఎలాంటి పరిస్థితుల్లోకి దిగజారుతుందంటే, ఒకప్పుడు సోషల్ మీడియా ద్వారాగా మంచి నేర్చుకోవాల్సిన మనము సోషల్ మీడియాలోకి వెళ్తే తన భవిష్యత్తునే పోగొట్టుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. మీరు నమ్మట్లేదా? ఒకసారి కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి అవి ఎలా ఉంటాయి ఒకసారి. కేవలం ₹3 ఖర్చు చేసి వయసు అనే గీతను దాటొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ వయసున్న అమ్మాయితోనైనా కేవలం ఒక్క క్లిక్ లో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. అందుకే వెళ్లి వయసు అనే గోడను దాటి ఈ రోజే ట్రై చేయండి. అయితే చాలా సంపాదించాను, కానీ మనశ్శాంతి మాత్రం దొరకలేదు. ఇప్పుడు వయసులో చిన్నవాడైనా మనసు మంచిగా ఉండే ఒక పార్ట్నర్ కోసం చూస్తున్నాను. నాతో స్నేహం చేయాలనుకుంటే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసి నేరుగా వీడియో కాల్లో నాతో కనెక్ట్ అవ్వండి. కేవలం ₹1కి విజయవాడ, కర్నూలు, నెల్లూరు అమ్మాయిలతో బోర్ కొడుతుందా? ఫ్రెండ్ యాప్ లో అమ్మాయిలు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, డౌన్లోడ్ చేసుకోండి. చూసారు కదా, చూడడానికి కూడా అసభ్యకరంగా ఉండి వినడానికి కూడా ఇబ్బంది పడుతున్న మనము ఇవి ఎక్కడది ఉన్నాయి? సోషల్ మీడియాలో ఉన్నాయి. అంటే చదువుకున్న అమ్మాయిలు, చదువుకున్న అబ్బాయిలు జనరల్గా రోజు చూస్తున్న యూట్యూబ్లో, ఫేస్బుక్లో కంటిన్యూగా కనబడుతున్నాయి. అసలు వీటి ఉద్దేశం ఏంటి? వయసుతో సంబంధం లేకుండా చిన్నమ్మాయి అయినా పెద్ద అతనితో రిలేషన్ పెట్టుకోవచ్చా, పెద్ద అతన వయసులో చిన్న అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవచ్చా అని లీగల్గా యూట్యూబ్లో ఇలాంటి యాప్స్ కనబడుతున్నాయి. ఇంతగా దిగజారిపోయి సోషల్ మీడియాని కంపు పట్టిస్తారా? చూస్తున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? చదువుకున్న వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా ఎట్లా బిహేవ్ చేస్తారు? అంటే పాడైపోవటానికి మీరే లైసెన్స్ ఇస్తున్నారా? చెడిపోవటానికి, వ్యభిచారం చేయటానికి, లైంగికంగా తప్పు కాదులే అని లైసెన్స్ ఇవ్వటానికి యాప్స్ మీరు ప్రమోట్ చేస్తున్నారా? ఏంటి దీని ఉద్దేశం ఏంటి? అదే ప్లేస్లో మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఈ యాప్స్ వాడండి అని ఎవరైనా చెప్తారా? మీ ఇంట్లో ఒక అమ్మాయి పెద్ద ఆయనతో మాట్లాడమ్మా పర్లేదని ఎవరైనా చెప్తారా? ప్రమోట్ చేసేవాళ్ళు. ముసలోడు తన పిల్లని యాప్ వాడమ్మా అని చెప్తాడు ఎవడైనా? ఎట్లా తయారైంది సోషల్ మీడియా? ఓపెన్ చేస్తే ఏం చూస్తున్నాం మనం? రెచ్చగొట్టే వీడియోసా? వయసుతో సంబంధం లేకుండా తప్పు కాదులే రిలేషన్స్ పెట్టుకోవడం అని చెప్పి ఇలాంటి వీడియోస్ పెడతారా? ఇంత దారుణంగా దిగజారిపోతారా? మనుషులకు చైతన్యవంతం చేయవలసిన మీడియా ఇంత దిగజారిపోయే పరిస్థితులకు వస్తుందని అసలు నేను ఊహించలేదు. మా చిన్నతనంలో ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే టీవీ దగ్గరికి వెళ్తే అదే గొప్పలా ఫీల్ అయ్యేవాళ్ళం. పోనీ ఏదో విధంగా యూట్యూబ్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా కొన్ని విషయాలు తెలుస్తున్నాయని ఆనందపడ్డాం. దాంట్లో కూడా ఇంత దిగజారుడా? ఇంకో వీడియోలో నీకు నాకు భయం లేదు, ఎంతైనా మాట్లాడుకోవచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ ఏ ద్వారా క్రియేట్ చేసి నేను కాదనట్లేదు, కానీ ఆ సబ్జెక్ట్ ఉందే చూసే వ్యక్తిని ఎట్లాగా మారుస్తుంది మైండ్ సెట్. యూట్యూబ్ వాడుతున్న వాళ్ళు, ఫేస్బుక్ వాడుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు అయితే మీరు ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ఎలాంటి యాప్లు వాడుతున్నారు గమనించండి. తల్లిదండ్రులు లేని వారందరూ గమనించండి. సమాజంలో ఇది తప్పు అని మనం చెప్పే మన పిల్లలకు అది సమాజం చూపిస్తుంది ఏంటంటే ఇది తప్పు కాదులే, మా తల్లిదండ్రులు అలాగే చెప్తారులే, తప్పేమి కాదులే అని చెప్పి వాళ్ళ జీవితాలు పాడు చేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. కేర్ఫుల్గా ఉండండి. ఇలాంటి పనికిమాల యాప్లు ఎవడు వాడకూడదు. జీవితాలు పాడైపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాడికి అందులో ఏం ఉండదు. వాడు వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప, జీవితాలు నాశనం చేసుకోవడం తప్ప, చూపుల ద్వారా పాపం చేయడం తప్ప, రెచ్చిపోయి ఇంకేదేదో చేయాలని ఆశతో ముందుకెళ్ళి తప్ప అందులో ఇంకేం ఉండదు. నీ జీవితం సర్వనాశనం అయిపోవడం తప్ప అందులో ఏమీ ఉండదు. అంటే మనుషులందరూ ఈ విషయాల్లో కకృతితో ఉన్నారు. ఇది చూడగానే సగం బట్టలు వేసుకునేలాగా చూపిస్తే వెంటనే లోనకు వచ్చేస్తారని మన మైండ్ వాడికి అర్థమవుతుంది. ఆ యాప్ చేసేవాడికి ఇలా చూపిస్తే సగం బట్టలు చూపిస్తే అందులోకి వచ్చేస్తాడు ఈజీగా, రెచ్చిపోయి లోనికి వస్తాడు, చూసి వచ్చేస్తాడని వాడు మన బలహీనతని వాడు మనకే తెలియజేస్తున్నాడు. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా ఒక్కరైనా దీని నుంచి బయటకు రావాలి. ఇంత దిగజారిపోయిన వీడియోస్, ఇంత దిగజారిపోయిన యాప్స్ వాడమని ప్రమోట్ చేస్తాను. ఇలాంటి సోషల్ మీడియాలో ఎందుకున్నాయి నాకు అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ దయించి దీన్ని షేర్ చేయండి. చెప్పండి, మీకు తెలిసిన వారు ఎవరైనా యాప్స్ వాడితే కొద్దిగా గద్దించండి, చెప్పండి. ఇంత దిగజారి పనులు మనకు వద్దని చెప్పండి.